సంతానం కోసం ఎన్నో పూజలు చేస్తున్నారా? అయితే ఈ ఏకాదశి గురించి తప్పక తెలుసుకోండి. పుత్రద ఏకాదశి వెనుక ఉన్న మహాజిత్ రాజు కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు. 2026లో పుత్రద ఏకాదశి ఆగస్టు 23న ఆదివారం వస్తోంది. సంతానం కోరుకునే దంపతులు ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఎందుకు ప్రత్యేకంగా పూజిస్తారో తెలుసా? పురాణ కథనం ప్రకారం మహిష్మతి రాజ్యాన్ని పాలించిన మహాజిత్ రాజుకు సంతానం లేక తీవ్రంగా బాధపడేవాడు. అప్పుడు మంత్రులు, ప్రజలు లోమేష మహర్షిని ఆశ్రయించగా రాజు పూర్వ జన్మలో చేసిన కర్మ ఫలితమే ఈ సమస్యకు కారణమని మహర్షి చెప్పినట్లు కథనం. పుత్రద ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజించాలని మహర్షి సూచించారట. రాజు, రాణి అలాగే వ్రతం ఆచరించడంతో పురాణ గాథ ప్రకారం వారికి సద్గుణ సంపన్నుడైన కుమారుడు జన్మించాడట. ఈ రోజున విష్ణుమూర్తికి తులసి దళాలు, పసుపు పూలు, పండ్లు సమర్పించి విష్ణు సహస్రనామం లేదా విష్ణు స్తోత్రాలు పఠించడం శుభప్రదంగా భావిస్తారు. అయితే పుత్రద ఏకాదశి కేవలం సంతానం కోసం మాత్రమే కాదు, పిల్లల ఆరోగ్యం, ఆయురారోగ్యం, కుటుంబ సుఖశాంతుల కోసం కూడా భక్తులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మీ పేరు, గోత్రనామాలతో పవిత్రమైన పూజలు జరిపించుకోండి ఆన్లైన్లో వేదమందిర్.com ద్వారా.